అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనువు 36వ భాగం. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన ఫస్ట్ ఛానల్ అయిన కథా సుధాబాయ్ రమలో సాడెస్ట్ సీఈఓ అనే స్టోరీ అప్లోడ్ చేస్తున్నాను. ఆ స్టోరీ చాలా మంచి లవ్ స్టోరీ, బాగుంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒకవేళ చూడకపోతే లింక్ అనేది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ స్టోరీని ఆదరించినట్టే ఆ స్టోరీని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? అతను వెళ్ళగానే పతి అల్లరిని తలుచుకొని నవ్వుకుంటూ బెడ్ దిగి శారీ మార్చుకొని రుద్రాజ్ కోసం డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది శాంభవి. కాసేపటికి తలస్నానం చేసి తల తుడుచుకుంటూ బయటికి వచ్చిన రుద్రాజ్ బెడ్ మీదే ఉన్న తన డ్రెస్ని చూసి, నువ్వు నాతో ఇక్కడికి రాకపోతే నేను చాలా మిస్ అయ్యేవాడిని బంగారం అని నవ్వుకుంటూ ఆ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి కిందకు వెళ్ళాడు. అప్పటికే రుద్రాజ్ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పక్కన పెట్టేసి తనతో తెచ్చుకున్న చిన్న శివలింగాన్ని పూజ గదిలో ఉంచి ప్రస్తుతానికి ఉన్న వస్తువులతోనే పూజ ప్రారంభించింది శాంభవి. కాసేపటికి పూజ పూర్తి చేసి తన పక్కనే నుంచిన రుద్రాజ్ని చూసి నవ్వుతూ అతనికి హారతి అందించి శివయ్య విభూదిని తన నుదుటిన అద్దింది. తర్వాత ఇద్దరు ఆ మహాదేవుడికి నమస్కరించి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. తర్వాత ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ పూర్తి చేశారు. హ్యాండ్ వాష్ చేసుకొని బైక్ కీస్ తీసుకొని బయటకు వెళ్ళి, నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త, ఒక్కదానివే బయటికి ఎక్కడికి వెళ్ళకు, కొత్త వ్యక్తులు వస్తే డోర్ అసలే ఓపెన్ చేయకు అని అంటూ జాగ్రత్తలు చెప్పాడు రుద్రాంశ్. సరే రుద్రగారు, నేను జాగ్రత్తగానే ఉంటాను, మీరేమీ కంగారు పడకండి అని నవ్వుతూ త్వరగా వచ్చేయండి, సాయంత్రం గుడికి వెళ్దాం అని అంది శాంభవి. ఓకే, అలాగే వెళ్దాం, నువ్వు జాగ్రత్త అని అంటూ ఆమె నుదుటితో ముద్దు పెట్టుకొని ముంబై కమిషనరేట్కి బయలుదేరాడు రుద్రాంశ్. అతను కనుమరుగయ్యేంత వరకు చూసి తర్వాత లోపలికి వెళ్ళి చకచకా మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకొని రిలాక్స్డ్గా సోఫాలో కూర్చోగానే అంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాననే ఫీలింగ్ అప్పుడు తెలిసింది ఆమెకి. ఏ సందడి లేక సైలెంట్గా ఉన్న ఆ ఇంటిని పరికిస్తూ, ఈయన గారి డ్యూటీ ఏమో కానీ లంకంత కొంపలో నన్ను ఒక్కదాన్ని తీసుకొచ్చి పడేశారు అని ఆమె మనసులో అనుకోగానే, తను వద్దన్నా కూడా వెంటపడి వచ్చి మరి ఇప్పుడు తప్పంతా ఆయన మీదకు తోసేస్తున్నావేంటి నువ్వు అని అంటూ తన అంతరాత్మ హెచ్చరించేసరికి, ఉష్ అబ్బా, ఏదో మాట వరుసగా అన్నానులే, నువ్వు ఆగు తల్లి, సందు దొరికితే చాలు నన్ను వేసేసుకోవడానికి రెడీగా ఉంటావు. అసలు నువ్వు నా అంతరాత్మవో లేక నా శత్రువో అసలు అర్థం కావడం లేదు నాకు అని తన తల కొట్టుకుంటూ పక్కకి చూసేసరికి సోఫాలో పడేసి ఉన్న తన ఫోన్ కనిపించింది. ఆ ఫోన్ని చూడగానే తను వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేదనే విషయం స్ఫురణకు వచ్చేసరికి టక్కున ఆ ఫోన్ అందుకొని శ్యామల గారికి ఫోన్ చేస్తూ బయట గార్డెన్ వైపు అడుగులు వేసింది శాంభవి. అప్పుడే శివానిని స్కూల్లో వదిలిపెట్టి వచ్చి హాల్లో ఉన్న బామ్మగారి పక్కన కూర్చుంటూ, ఏంటో అత్తయ్య, వీళ్ళు వెళ్ళి ఒక్కరోజే అయినా నాకు ఎన్నో నెలలైనట్టుగా ఉంటుంది అత్తయ్య, అది అత్తయ్య ఇది అంటూ గలగలా మాట్లాడుతూ ఇల్లంతా హడావిడిగా తిరిగేది. ఒక్క నిమిషం కుదురుగా కూర్చొనిచ్చేదే కాదు. శాంభవి ఇక్కడికి వచ్చిన రోజు నుంచి ఎంతో సందడిగా ఉన్న ఈ ఇల్లు ఇప్పుడు తను లేక తన మాటలు వినపడక వెలవెలబోయినట్టుగా అనిపిస్తోంది అన్నారు దిగులుగా. అవును శ్యామల, నాకు కూడా అలానే ఉంది, కానీ ఏం చేస్తాం, ఇప్పుడు వాళ్ళు మనతో ఉన్నారా అనే దానికంటే వాళ్ళిద్దరూ ఒక చోట ఉన్నారు, అదే చాలు. కారణాలు ఏవైనా పెళ్ళైన క్షణం నుంచి వాళ్ళు జంటగా గడపాల్సిన విలువైన సమయం వాళ్ళకి ఇప్పటి వరకు దొరకలేదు. ఇప్పుడు వాడి డ్యూటీ వల్ల అయినా ఇద్దరూ ఒక చోట ఉండి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. దీనివల్ల వాళ్ళ కాపురం కూడా అరమరికలు లేకుండా సజావుగా సాగిపోతుంది అంటూ ఆవిడ చేతులు పట్టుకొని, ఎన్నాళ్ళు మహా అయితే 3-4 నెలలు అంతే కదా, ఆ తర్వాత వాడి డ్యూటీ పూర్తవగానే మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చేస్తారులే. ఈలోగా ఆ పరమేశ్వరుడి దయ్యే మనసుపై ఉంటే నువ్వు నానమ్మ కాబోతున్నావనే శుభవార్త కూడా అందిస్తారేమో, ఎవరికి తెలుసు అన్నారు నవ్వుతూ బామ్మగారు. ఆ మాట వినగానే అప్పటిదాకా డల్గా ఉన్న శ్యామల గారు తన దిగులంతా వదిలేసి సంతోషంగా ఆవిడ వైపే చూస్తూ, నిజంగా మీ నోటి చలవత త్వరలో అలాంటి శుభవార్త వాళ్ళ నుండి వస్తే ఎంతకంటే కావాల్సింది ఏముందత్తయ్యా, ఈ ఇంటికి వారసుడు కావాలని నేను ఎంతగా ఆరాటపడుతున్నానో మాటల్లో చెప్పలేను అన్నారు మెరిసేటి కళ్ళతో. అప్పుడే హాల్లోకి వస్తున్న విజయేంద్రవర్మ గారు అత్తా కోడళ్ళ మాటలు విని మనవడి ప్రసక్తి రాగానే భార్య చూపుల్లో కనపడుతున్న మెరుపు చూసి నవ్వుకుంటూ, ఏంటోయ్, మనవడితో నానమ్మ అని పిలిపించుకోవాలని బాగా ఆరాటపడుతున్నట్టున్నావుగా అని అన్నారు శ్యామల గారి పక్కనే కూర్చుంటూ. అది విని ఆయన వైపు చూసి నవ్వుతూ, మీకు మాత్రం మనవడిని ఎత్తుకొని తిప్పాలన్న కోరిక లేదా ఏంటి అన్నారు ఆవిడ. ఆహా, మీకేమో కానీ నాకు మాత్రం నా మునిమనవడితో తాతమ్మ అని పిలిపించుకోవాలని చాలా కోరికగా ఉంది అన్నారు బామ్మగారు నవ్వుతూ. వాళ్ళు అలా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండగానే శ్యామల గారి ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ని చేతిలోకి తీసుకొని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న శాంభవి పేరు చూసి నవ్వుతూ, ఇదిగోండి తనే ఫోన్ చేస్తోంది అని వాళ్లకు చెప్తూ కాల్ లిఫ్ట్ చేసి, నీకు 100 ఏళ్ళు శాంభవి, ఇప్పుడే మేమందరం నీ గురించే మాట్లాడుకుంటున్నాము, ఇంతలో నువ్వే ఫోన్ చేశావన్నారు. అది విని నవ్వుతూ, అవునా అత్తయ్య,
ఇప్పుడు నేనే మీ గురించి అందరినీ గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఈయన కమిషనరేట్‌కి వెళ్లారు. ఇంట్లో ఒక్కదాన్నే ఉండేసరికి లోన్లీగా అనిపించింది నాకు. అదే అక్కడ ఉంటే మీ అందరితో మాట్లాడుతూ సందడిగా ఉండేది కదా! అది గుర్తుకు రాగానే చాలా దిగులుగా అనిపించింది. పైగా వచ్చిన తర్వాత అసలు మీతో మాట్లాడనే లేదు. ఏం చేస్తున్నారు అని కాల్ చేశాను అత్తయ్య అని చెప్పి, ఇంతకీ ఎలా ఉన్నారు మీరు? చిన్ని ఎలా ఉంది? స్కూల్‌కి వెళ్ళిందా? రాత్రి బాగానే పడుకుందా? లేక మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది శాంభవి. గుక్క తిప్పుకోకుండా అలా ప్రశ్నలు అడుగుతున్న ఆమె తీరుకు నవ్వుతూ, "ఆ! ఆ! మేమందరం బాగానే ఉన్నాంరా. చిన్ని కూడా బావుంది. ఇందాకే స్కూల్‌కి వెళ్ళింది" అంటూ, "మాకు కూడా అలానే ఉంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. ఆ విషయమే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈలోగా నువ్వే ఫోన్ చేశావన్నారు శ్యామల గారు. ఆ కేసు ఏదో త్వరగా సాల్వ్ అయిపోతే బావుండు అత్తయ్య. అప్పుడు మళ్ళీ అందరం కూడా ఎప్పట్లా కలిసే ఉండొచ్చు" అని అంది శాంభవి. అవునురా. ఇంతకీ అక్కడ ఇల్లు అది బాగానే ఉందా? నీకు ఇబ్బంది అది ఏమీ లేదు కదా?" అని అడిగారావిడ. "ఆ! అత్తయ్య, బావుంది ఇక్కడంతా కూడా. బీచ్‌కి చాలా దగ్గరగా ఉంది కూడా. నైట్ టైం విండోలో నుంచి బీచ్‌ని చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది" అని అంది నవ్వుతూ. అలా తన లోన్లీనెస్‌ని పోగొట్టుకుంటూ ఇంట్లో వాళ్ళందరితో కాల్‌లో మాట్లాడుతూ ఒక రోజులోనే ముంబైలో తను చూసిన విషయాలన్నీ వాళ్ళతో ఏకరువు పెట్టే పనిలో పడిపోయింది శాంభవి. తన బైక్ మీద కమిషనరేట్‌కి స్టార్ట్ అయిన రుద్రాంశ్ ముంబై నగరంలోని ట్రాఫిక్‌ని దాటుకుంటూ ఒక అరగంట ప్రయాణం తర్వాత తను వెళ్లాల్సిన చోటుకి చేరుకున్నాడు. అప్పటికే తను వస్తున్నాడన్న ఇన్విటేషన్ అక్కడి స్టాఫ్ అందరికీ తెలియడంతో బ్లూ షర్ట్ విత్ బ్లాక్ ప్యాంట్లో 6 అడుగుల జిమ్ బాడీతో కళ్ళకి బ్లాక్ షేడ్స్ పెట్టుకుని రాయల్గా నడుస్తూ లోపలికి వస్తున్న రుద్రాంశను చూడగానే హైదరాబాద్ నుంచి వచ్చిన అండర్ కవర్ ఆఫీసర్ తనే అని పోల్చుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు వారికి. అలా రుద్రాంశ్ లోపలికి రాగానే అక్కడున్న స్టాఫ్ అంతా కూడా అతనికి సెల్యూట్ చేస్తూ తమని తాము పరిచయం చేసుకొని కమిషనర్ క్యాబిన్ వైపు తీసుకువెళ్లారు. అక్కడి స్టాఫ్ లోపలికి వచ్చిన రుద్రాంశను చూసి నవ్వుతూ, "వెల్కమ్ టు ముంబై రుద్రాంశ్, ఎలా ఉన్నారు?" అంటూ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చారు ముంబై కమిషనర్ మోహిత్. మోహిత్ని చూడగానే వారిద్దరి వయసులో 2-3 సంవత్సరాలు డిఫరెన్స్ మాత్రమే ఉంటుందని అర్థమవుతూ ఉండగానే అతను తెలుగులో మాట్లాడటం విని ఇంకా ఆశ్చర్యపోతూ, "బాగున్నాను సార్" అని అతని ఎదురుగా కూర్చొని, "కమిషనర్ అనేసరికి ఎవరో సీనియర్ ఆఫీసర్ అయి ఉంటారు అనుకున్నాను. కానీ మీరు నా అంచనాను మొత్తం తారుమారు చేసేశారుగా" అన్నాడు రుద్రాంశ్ నవ్వుతూ. "ఆ! నన్ను చూస్తూ కూడా ఇంకా సార్ అంటే రెస్పెక్ట్ ఎందుకు రుద్రాంశ్" అంటూ, "కమిషనర్ అంటే ఎవరో ముసలాడు అయి ఉంటాడులే, అందుకే నా హెల్ప్ తీసుకుంటున్నాడు అని అనుకున్నావు కదా" అన్నాడు మోహిత్ నవ్వుతూ. "ఆహా! మరీ అంత కాదులే, కానీ సీనియర్ ఆఫీసర్ అయి ఉంటారని అనుకున్నాను" అని నవ్వి చూడటానికి నార్త్ ఇండియన్‌లా ఉన్న మోహిత్ వైపు ఆరాగా చూస్తూ, "మీరు తెలుగు ఇంత ఫ్లూయెంట్‌గా మాట్లాడుతున్నారు ఎలా?" అని అడిగాడు రుద్రాంశ్ డౌట్‌గా. నీ డౌట్ నాకు అర్థమైందిలే. నేను వాస్తవానికి నార్త్ ఇండియన్నే. కానీ మా మమ్మీ సౌత్ ఇండియన్, డాడీ మరాఠీ, మమ్మీ తెలుగు. వాళ్ళది లవ్ మ్యారేజ్. సో నాకు 2 లాంగ్వేజెస్ మీద కూడా పట్టుంది. ఇన్ఫ్యాక్ట్ నేను నా ఇంటర్మీడియట్ వరకు హైదరాబాద్లో అమ్మమ్మ దగ్గరే ఉండి చదువుకున్నాను. అది కూడా నేను తెలుగు ఇంత బాగా మాట్లాడడానికి ఒక కారణమే" అని అన్నాడు మోహిత్ నవ్వుతూ. అతను చెప్పిందంతా విని, "ఓ అవునా, గుడ్ గుడ్. మొత్తానికి ఇలా 2 స్టేట్ల మీద 2 లాంగ్వేజెస్ మీద మంచి అవగాహన ఉందన్నమాట మీకు" అన్నాడు నవ్వుతూ. అని తలుపుతూ, "ఇంకా మీరు ఈ గారు మీరు ఏంటి రుద్రాంశ్, నువ్వు అలా అంటుంటే నేనేదో అంకుల్ని అయిపోయిన ఫీలింగ్ వస్తోంది నాకు" అని రుద్రాంశ్ దగ్గరికి వచ్చి, "అసలే నాకు ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. నువ్వు అప్పుడే నన్ను ఇలా పెద్దవాడిని చేసి మాట్లాడి నా కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించకు" అన్నాడు నవ్వుతూ. వచ్చిన 10 నిమిషాల్లోనే అతని మాట తీరుకి, సెన్స్ ఆఫ్ హ్యూమర్కి మోహిత్తో చాలా మంచి ర్యాపో వచ్చేసింది రుద్రాంశ్కి. "ఆహా, ఓకే బ్రో, ఇంకా అలా అననులే. కానీ నువ్వు మాత్రం ఈ పెళ్లి డైలాగ్ ఇంకెక్కడ చెప్పకు. కమిషనర్ అయి ఉండి పెళ్ళికి ఒకసారి 2 సారి అంటూ లెక్కలు చెప్పావనుకో చాలా బాగోదు" అన్నాడు అల్లు అర్జున్ స్టైల్లో చెప్తూ. కాసేపు వాళ్ళ కాన్వర్జేషన్ అలా సరదాగా సాగాక అఫీషియల్ టాక్స్లోకి వస్తూ రికార్డ్స్లో రుద్రాంశ్ జాయినింగ్ సైన్ తీసుకొని మాఫియా గురించి వాళ్ళు కలెక్ట్ చేసిన డీటెయిల్స్ ఉంచిన ఫైల్ని అతనికి ఇస్తూ, "మేము ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇదిగో ఈ ఫైల్లో ఉన్నాయి. నువ్వు ఒక్కసారి దీన్ని స్టడీ చేశాక ఫర్దర్గా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది ప్లాన్ చేద్దాం" అన్నాడు మోహిత్. అతని చేతిలోని ఫైల్ని తీసుకొని, "ష్యూర్ మోహిత్, ఇవాళ నేను అన్ని డీటెయిల్స్ చెక్ చేశాక మనం నెక్స్ట్ ఏం చేయాలో ప్లాన్ చేద్దాం. బట్ నా గురించిన ఏ డీటెయిల్స్ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మనం ఎలా వాళ్ళ మీద నిఘా ఉంచుతాం, వాళ్ళు కూడా మన మీద అలానే స్పై చేస్తూ ఉంటారు. సో
వాళ్ళ దృష్టిలో ఈ కేసుని జస్ట్ నువ్వు మాత్రమే డీల్ చేస్తున్నట్టుగా ఉండాలి. అప్పుడే మనం చేయబోయే ప్లాన్ ఏదైనా సక్సెస్ అవుతుంది అన్నాడు రుద్రాంశ్. ష్యూర్ రుద్రాంశ్, నీ డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళవు అన్నాడు మోహిత్ కాన్ఫిడెంట్గా. ఓకే మోహిత్, ఇక నేను బయలుదేరుతాను అంటూ లేచాడు రుద్రాంశ్. ఓకే రుద్రాంశ్ అని చెప్పి అక్కడ కానిస్టేబుల్ పిలిచి అమ్మ కాల్ చేసింది, నేను ఇంటికి వెళ్తున్నాను, ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయితే నా పర్సనల్ నెంబర్కి కాల్ చేయి, అండ్ అలానే నా కార్ని ఇవాళ ఈవినింగ్ మెకానిక్ ఇక్కడికే వస్తా అన్నాడు, లోపల పార్క్ చేయించి కేసు నీ దగ్గరే ఉంచు అన్నాడు మోహిత్. కానీ సార్ ఇప్పుడు మీ కార్ లేదు కదా, మరి ఇంటికి ఎలా వెళ్తారు, పోనీ నేను డ్రాప్ చేయనా అని అన్నాడు కానిస్టేబుల్. ఏదో క్యాబ్ బుక్ చేసుకొని నేను వెళ్ళిపోతానులే, నా గురించి నీ డ్యూటీ డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు అని అన్నాడు మోహిత్. నువ్వు ఇక్కడే ఉండు అని నవ్వుతూ ఉంటే స్టాఫ్తో కూడా ఫ్రెండ్లీగా ఉన్న మోహిత్ని చూసి గుడ్, హ్యాండ్సమ్ విత్ ప్యూర్ హార్ట్ అని అనుకుంటూ తన డ్యూటీ డిస్టర్బ్ చేయడం ఎందుకులే, కానీ నేను ఖాళీగానే ఉన్నాను, నీకు ఇబ్బంది లేకపోతే నేను డ్రాప్ చేస్తానన్నాడు నవ్వుతూ. నీకెందుకులే రుద్రాశ్రమ, పాపం వచ్చిన రోజే ఈ పికప్లు డ్రాపింగ్లు అంటే చాలా బాగోదేమో అన్నాడు మోహిత్ ఇందాక రుద్ర అన్న తీరులోనే అంటూ. నాకేం శ్రమ లేదులే కానీ పద వెళ్దాం అంటున్న అతన్ని చూసి నవ్వుతూ, నేను సార్తో వెళ్ళిపోతాను, నువ్వు వర్క్ చూసుకో, ఏదైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చేయి అని చెప్పి రుద్రాష్తో పాటుగా బయటికి వచ్చాడు మోహిత్. బయటికి రాగానే అక్కడ పార్క్ చేసి ఉన్న బుల్లెట్ని చూసి వావ్ బ్రో, నైస్ బైక్ అన్నాడు మోహిత్ ఎగ్జైటింగ్గా స్పెట్స్ పెట్టుకొని బైక్ స్టార్ట్ చేస్తూ. థ్యాంక్ యూ, ఇది నా వైఫ్ ఫేవరెట్ బైక్ అన్నాడు ఐవిస్ చేస్తూ. అవునా, నీ వైఫ్ కూడా మంచి టేస్ట్ ఉంది రుద్రాంశ్, అది నిన్ను నీ బైక్ని చూడగానే అర్థమైపోతుంది అన్నాడు నవ్వుతూ బైక్ ఎక్కి. అని నవ్వుతూ, ఇంతకీ నువ్వు ఉండే ఏరియా ఏంటి అని అడిగాడు రుద్రాంశ్ బైక్ని కమిషనరేట్ దాటించి మెయిన్ రోడ్ వైపు మళ్ళిస్తూ. అది విని అని తన అడ్రస్ మోహిత్ చెప్పగానే షాకింగ్గా మిర్రర్ల నుంచి మోహిత్ని చూస్తూ, నాకు అలాట్ చేసిన విల్లా కూడా అక్కడే అని అన్నాడు రుద్రాంశ్ ఆశ్చర్యంగా. అవును నాకు తెలుసు బ్రో అన్నాడు మోహిత్ నవ్వుతూ. అయితే మరి నీకు అర్జెంట్ వర్క్ ఏమీ లేకపోతే ఫస్ట్ మా ఇంటికి వెళ్దాం, నా వైఫ్ కాఫీ సూపర్గా పెడుతుంది, తాగాక నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు రుద్రాంశ్. కాఫీ ఫేర్ చెప్పి జంప్ చేసావుగా బ్రో, నాకున్న ఏకైక వీక్నెస్ అదొక్కటే అని నవ్వుతూ. తప్పకుండా వెళ్దాం, పైగా ఇంత హ్యాండ్సమ్ హంక్ని సెలెక్ట్ చేసుకున్న తను ఎలా ఉంటారో చూడాలని నాకు అనిపించింది అన్నాడు మోహిత్. అయితే ఓకే అంటూ ఎప్పట్లో తన డ్రైవింగ్ స్కిల్స్తో మోహిత్కి మతిపోగొడుతూ 15 నిమిషాల్లో వాళ్ళుండే విల్లా ముందు బైక్ ఆపాడు రుద్రాంశ్. అప్పటిదాకా బైక్లో వెళ్తున్నానా లేక గాల్లో తేలుతున్నానా అన్నట్టుగా అనిపిస్తున్న జర్నీకి గుండె చేతుల్లో పట్టుకొని కూర్చున్న మోహిత్ బైక్ అలా ఆగగానే టక్కున ఆగి దిగి రుద్రాంశ్కి దూరంగా జరుగుతూ, బ్రో ఇది బైకా బ్రో, రోడ్డు మీద నడపాలి గాల్లో కాదు అన్నాడు గుండె మీద చెయ్యేసుకుని భయంగా అతని వైపే చూస్తూ. ఏంటి బ్రో నువ్వు దీనికే ఇలా అయిపోయావు, ట్రాఫిక్ ఉందని జస్ట్ నార్మల్ స్పీడ్లోనే వచ్చాను, దానికే నువ్వు ఇలా అంటే ఎలా చెప్పు అని అన్నాడు నవ్వుతూ రుద్రాంశ్. ఇది నార్మల్ స్పీడ్ అంటే ఇక నీ దృష్టిలో హై స్పీడ్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది అని అర్జెంటుగా నాకు ఒక గ్లాస్ వాటర్ ఇప్పించు బ్రో, నీ డ్రైవింగ్ స్కిల్స్కి నా గొంతు తడారిపోయింది అన్నాడు మోహిత్ నీరసంగా. పద వెళ్దాం లోపలికి అంటూ మోహిత్తో కలిసి డోర్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు రుద్రాంశ్. అప్పటికి కూడా ఇంకా ఇంట్లో వాళ్ళతో కారులోనే ఉన్న శాంభవి కాలింగ్ బెల్ సౌండ్ విని, అత్తయ్య ఎవరో వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ చేస్తాను, చిన్నీని అడిగానని చెప్పండి, తను రాగానే వీడియో కాల్ చేయించండి అని చెప్పి కాల్ కట్ చేసి వచ్చి డోర్ ఓపెన్ చేసింది. డోర్ తీయగానే ఎదురుగా నవ్వుతూ ఉన్న రుద్రాంశం చూసి, అరే బావా అప్పుడే వచ్చేసారా, ఈవినింగ్ వస్తా అన్నారు కదా అని అడుగుతూ ముందుకు చూస్తూ అప్పుడు గమనించింది పక్కనే ఉన్న మోహిత్ని. అప్పటిదాకా రుద్రాంశ్ దాటికి నీరసంగా అయిపోయిన మోహిత్ డోర్ తీయగానే ఎదురుగా ఉన్న శాంభవిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి శాంభవి అంటూ ఆమెని చూస్తూ ఉన్నాడు. అతన్ని చూడగానే మొదట షాక్ అయిన శాంభవి ఆ తర్వాత తేరుకొని, మీరు మోహిత్ కదా అందామె అతన్ని గుర్తుపడుతూ. ఆమె అలా అనగానే, పర్వాలేదే ఇన్నేళ్ళైనా బాగానే గుర్తుపెట్టావన్నాడు సంతోషంగా నవ్వుతూ. మిమ్మల్ని అంత ఈజీగా ఎలా మర్చిపోతాను అంటూ నవ్వింది శాంభవి. అప్పటిదాకా వాళ్ళ మాటల్ని వింటూ ఆశ్చర్యంగా చూస్తున్న రుద్రాంశ్, హలో మీరేంటి బాగా తెలిసిన వాళ్ళలా ఇలా మాట్లాడుకుంటున్నారు, మీకు అంతకుముందే పరిచయం ఉందా అని అడిగాడు. ఆ మాటలు విని ఇద్దరు రుద్రాంశ్ వైపు చూసి నవ్వుతూ, అవును నాకు తను ముందు తెలుసు అన్నారు ఇద్దరు కూడా ఒకేసారి. అవునా అదెలా అని అడుగుతున్న రుద్రాంశం చూసి నవ్వుతూ, అది చాలా పెద్ద స్టోరీ బ్రో, లోపలికి పద రిలాక్స్గా కూర్చొని మాట్లాడుకుందాం అంటూ చొరవగా లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు మోహిత్. నువ్వు వెళ్ళి మాకు కాఫీ పట్టరా, నేను తాగుతూ తీరిగ్గా కూర్చొని ఆ కథ వింటాను అంటూ రుద్రాంశ్ మోహిత్ పక్కనే సెటిల్ అయితే అతన్ని చూసి నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళింది శాంభవి. వెళ్తున్నంతసేపు ఆమె వైపే చూసి తర్వాత తల తిప్పి పక్కనున్న రుద్రాంశ్ని చూస్తూ, శాంభవి లాంటి బటర్ హార్టెడ్ అమ్మాయిని లైఫ్ పార్ట్నర్గా పొందిన నువ్వు చాలా లక్కీ పర్సన్వి బ్రో అన్నాడు మోహిత్. థ్యాంక్ యూ మోహిత్, ఇంతకీ నీకు తను ఎలా తెలుసు అన్నాడు రుద్రాంశ్. 8th స్టాండర్డ్ నుంచి +2 వరకు
మేము ఒకే స్కూల్ బ్రో. తను నాకు సబ్ జూనియర్. చాలా క్లెవర్ స్టూడెంట్ అవడం వల్ల తను మా స్కూల్లో జాయిన్ అయిన కొన్ని రోజులకే అందరికీ బాగా నోటెడ్ అయిపోయింది. అండ్ స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్ అన్నింటిలోనూ శాంభవి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది. మోర్ ఓవర్ తను నా క్లాస్మేట్ స్వప్నకి సిస్టర్ అన్నాడు మోహిత్. అతను చెప్పింది విని స్వప్న వదిన మీ క్లాసా అని అడిగాడు రుద్రాంశ్ ఆశ్చర్యంగా. అవును బ్రో, బట్ నువ్వేంటి స్వప్నని వదన అంటున్నావు అని అడిగాడు మోహిత్. అప్పుడే కాఫీ ట్రేతో హాల్లోకి వస్తున్న శాంభవి మోహిత్ మాటలు విని అవును మోహిత్, స్వప్న అక్క హస్బెండ్ రుద్రగారు అన్నయ్య అని అంది. వాళ్ళకి కప్లు అందించి రుద్రాంశ్ పక్కన కూర్చుంటూ ఆమె మాటలు విని ఎగ్జైట్ అవుతూ అవునా, ప్రపంచం చాలా చిన్నదంటుంటే ఏమో అనుకున్నాను, కానీ మరీ ఇంత చిన్నదని అనుకోలేదు. లేకపోతే ఎప్పుడో కలిసిన మనం మళ్ళీ ఇలా కలవడం ఏంటి అని నవ్వుతూ ఇంతకీ స్వప్న ఎలా ఉంది అని అడిగాడు మోహిత్. ఆ మాట వినగానే మనసంతా బాధ కమ్మేయడంతో అప్పటిదాకా నవ్వుతూ ఉన్న వాళ్ళిద్దరూ ఒక్కసారిగా డల్గా అయిపోయారు. వాళ్ళలా ఒక్కసారిగా డల్ అయిపోవడం చూసిన మోహిత్ ఏమైంది మీ ఇద్దరికి, స్వప్న ఎలా ఉందని అడిగితే ఆన్సర్ చేయకుండా ఇలా డల్ అయిపోయారేంటి అని అడిగాడు వాళ్ళ వైపు అయోమయంగా చూస్తూ. అతని మాటలు విని చిన్నగా నిట్టూర్చి మా అన్నయ్య వదిన ఒక యాక్సిడెంట్లో చనిపోయారు మోహిత్ అన్నాడు రుద్రాంశ్ భారంగా మాట్లాడుతూ. ఆ మాటలు విని షాక్ అవుతూ వాట్, ఏంటి బ్రో మీరు చెప్పేది అంటూ నమ్మలేనట్టుగా రుద్రాంశ్ వైపే ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు మోహిత్. అవును బ్రో, నిజమే, వాళ్ళు వస్తున్న కార్కి యాక్సిడెంట్ అయింది. అన్నయ్య వదిన ఇద్దరు చనిపోయారు, కానీ వాళ్ళ పాప మాత్రం సేఫ్గా నా దగ్గరికే వచ్చింది అంటూ ఇన్ఫ్యాక్ట్ అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అన్నాడు రుద్రాంశ్. అది విని మరింత షాక్ అవుతూ వాట్, మర్డరా, వాళ్ళని మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అడుగుతున్న మోహిత్ని చూస్తూ వాళ్ళ పెళ్లి దగ్గర నుంచి జరిగిందంతా అతనితో చెప్పాడు రుద్రాంశ్. అతను చెప్పిందంతా విని ఆశ్చర్యపోతూ ఆస్తి కోసం ఇంత దారుణం చేశారా, డబ్బు కోసం సొంత మనుషుల్ని కూడా హత్య చేయడానికి వెనుకాడట్లేదు అలాంటి దుర్మార్గులు అంటూ. ఇప్పుడు మీ ఫాదర్ ఎలా ఉన్నారు, ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా, సిచ్యువేషన్ అంతా కూడా సెట్ అయినట్టేనా అని అడిగాడు మోహిత్ రుద్రాంశ్ చేతిని పట్టుకుని బాధగా చూస్తూ. అది విని చిన్నగా నవ్వి ఇప్పుడు అంతా సెట్ అయినట్టే మోహిత్, కానీ నాన్న ఇన్నాళ్ళకి మళ్ళీ మా మధ్యకు వస్తే ఆయనతో పూర్తిగా టైం స్పెండ్ చేయకుండానే ఇలా వచ్చేయాల్సి వచ్చింది. అదే ఇప్పుడు నాకున్న చిన్న డిసప్పాయింట్మెంట్ అన్నాడు రుద్రాంశ్. అది విని సారీ బ్రో, నువ్వు మొన్న సాల్వ్ చేసిన ఈ కేసెస్ వెనుక ఇన్ని నీ పర్సనల్ విషయాలు ఉన్నాయని నాకు తెలియదు. అందుకే ఈ కేసుని నువ్వైతేనే కరెక్ట్గా సాల్వ్ చేస్తావని నేనే నీ నేమ్ని సజెస్ట్ చేశాను అన్నాడు మోహిత్ గిల్టీగా ఫీల్ అవుతూ. హే ఇట్స్ ఓకే బ్రో, ఇవన్నీ మన జాబ్లో కామన్ అన్నాడు రుద్రాంశ్ చిన్నగా నవ్వుతూ. ఇప్పటిదాకా ఈ కేసుని నేను మన కంట్రీలోని సంపదని దొంగతనంగా ఎక్స్పోర్ట్ చేసుకున్న దేశాల మీద కోపంతో మాత్రమే తీసుకున్నాను. బట్ ఇప్పుడు ఆ దేశాలకు హెల్ప్ చేస్తున్న దేశద్రోహుల్ని కూడా కఠినంగా శిక్షించేదాకా వదిలిపెట్టను అన్నాడు మోహిత్ కోపంగా. అలాంటి వాళ్ళని అసలు వదిలే సమస్య లేదు మోహిత్. కన్న తల్లి లాంటి దేశానికి వెన్నుపోటు పొడుస్తున్న నీతిమాలిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళకి తగిన శిక్ష పడకుండా ఉపేక్షించే సమస్య లేదు అన్నాడు రుద్రాంశ్ కూడా అంతే సీరియస్గా. వాళ్ళ మాటలు విని ఇద్దరూ సీరియస్గా ఉన్నారని అర్థమై అలాగే చేద్దురులే కానీ ముందైతే కాస్త కూల్ అవ్వండి అని అంటుంది శాంభవి. కదా ఇంకా ఉంది. శాంభవి రుద్రాంశ్ జీవితాల్లోకి వచ్చిన ఈ మోహిత్ ఎవరు, నిజంగా ఇతను మంచి వ్యక్తా లేకపోతే ఇతని వల్ల వాళ్ళకి ఏమైనా అవాంతరాలు రాబోతున్నాయా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.